ఈరోజు మరి ప్రతిష్టాత్మకమైనటువంటి జీఎస్టీ బిల్ని మరి కాసేపటి క్రితం అంటే 12 గంటలకి గౌరవ ప్రధానమంత్రి గారు రాష్ట్రపతి గారు కూడా లాంచింగ్ చేయడం జరిగింది. మరి దేశ చరిత్రలో ఒకే జాతీయం అలాగే ఒకే పన్ను విధానం అన్నది మొట్టమొదటిగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి భారతదేశంలో. మరి విభిన్న రాష్ట్రాలు విభిన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి భారతదేశంలో ఏకపన్ను విధానం అన్నది మరి చాలా సమర్థనీయంగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఎందువల్లంటే ఈరోజు దీంట్లో సామాన్యులు కూడా మరి ముఖ్యంగా కొన్ని వర్గాల వారికి కూడా మరి కొన్ని అపోహలు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కొన్ని అపోహలు వచ్చేటువంటి పరిస్థితి మనం కనిపిస్తూ ఉంది మనకి. ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మరి కొన్ని సవరణలు చేయవలసిన అవసరం కూడా ఉంది. రాబోయే రోజుల్లో మరి కొన్ని విభిన్న వర్గాల నుంచి దేశంలో ఉన్నటువంటి అనేక రకాల వ్యాపారస్తులు ఉన్నారు, చిన్న చితక వ్యాపారస్తులు అందరూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఏదైతే అపోహలు ఉన్నాయో లేకపోతే వారికి ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి సవరణలు అవసరం ఉందో మరి కేంద్ర ప్రభుత్వం దాన్ని సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తే తప్పనిసరిగా ఈ జీఎస్టీ అనేది విజయవంతం ఈ దేశంలో అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి నిన్నటి రోజు ఉదాహరణకి మా ఆంధ్రప్రదేశ్ పరంగా తీసుకుంటే మరి మనకు సముద్ర ప్రాంతం ఎక్కువ, అక్కడ ఎండు చేపలు ఎండు రొయ్యలు అనేటువంటి డ్రై ఫిష్ అలాగే ఫిష్ నట్స్ ఇవన్నీ ఉంటాయి. వీటి మీద జీఎస్టీ వేస్తారన్నది ఉంది. ఎందువల్లంటే ఈరోజు డ్రై ఫిష్ అన్నది మరి డ్రై ప్రాన్ అన్నది అవన్నీ కూడా పెరిషబుల్ ఐటమ్స్ ప్లస్ అది బ్రాండెడ్ ఐటమ్ కాదు, అన్బ్రాండెడ్ ఐటమ్. అది ఆ ఐటమ్స్గా అన్బ్రాండెడ్ ఐటమ్స్కి ఉండదన్నది కూడా కొంతమంది మరి జీఎస్టీ పరంగా కూడా ఒక అనౌన్స్మెంట్ కూడా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని అన్బ్రాండెడ్ ఐటమ్గా తీసుకుని ఏదైతే డ్రై ఫిష్ ఉందో మరి ఫిష్ నట్స్ ఉన్నాయో వాటి మీద ఈ పన్ను మినహాయింపు ఇవ్వాలన్నది నిన్నే అరుణ్ జైట్లీ గారిని మా కాకినాడ ప్రాంతం అలాగే రాష్ట్రం విజయవాడ అటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారిని నేను స్వయంగా తీసుకెళ్ళి మా శాసనసభ్యులు మరి కాకినాడ శాసనసభ్యులు కూడా రావడం జరిగింది. వారందరినీ తీసుకెళ్ళి వెళ్తే వారిని తప్పనిసరిగా దీన్ని ఎగ్జామిన్ చేస్తాం. ఇది ఏ రకంగా మరి 25 lakhs వరకు కూడా ఉన్నటువంటి విధానాన్ని ఈరోజు మేము పెట్టడం కూడా జరిగింది. మరి ఇంకా ఏమైనా సవరణ చేయవలసి ఉంటే తప్పనిసరిగా దీన్ని ఎగ్జామిన్ చేస్తానని కూడా అరుణ్ జైట్లీ గారు మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే వస్త్రాల మీద కూడా వేవర్స్ సంబంధించినటువంటి వస్త్రాల మీద కూడా పన్నుకు సంబంధించినటువంటిది మరి చిన్న చితగా మరి మనం ఈరోజు బట్టలు వేసుకుంటున్నామంటే బట్టల వ్యాపారస్తులు చేసేటువంటి విధానం వారి మీద కూడా ఎక్కువగా పన్ను భారం పడకుండా చూడాలన్నది కూడా మరి నిన్న మా పార్లమెంట్ సభ్యులు శ్రీ నిమ్మల కిష్టప్ప గారి ద్వారా కూడా ఇవ్వడం కూడా జరిగింది. మరి ఏదైనా మొత్తం మీద ఈ సామాన్యులకు ఎక్కడ కూడా ఇబ్బంది పరంగా లేకుండా ఈ జీఎస్టీ అనేది అమలు అవుతే ఈ దేశ చరిత్రలోనే మరి ఆర్థిక సంస్కరణలో ఒక గొప్ప పెనుమార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని కూడా మరి సామాన్యులు దృష్టిలో పెట్టుకుని ఇంకా ఏమైనా చిన్న సవరణలు ఉంటే చేయవలసిందే కోరుతా ఉన్నాను.